నమస్కారం. జనపదాల కళలు, సంస్కృతి, సంప్రదాయానికి నిండేని ప్రతీక జానపదమే. ఆ జానపద కళా దినోత్సవంగా చాలా విఖ్యాతిగా, అందుకనే జానపద కళాకారులకి, జానపద సాహిత్యానికి సహృదయాభినందనలు తెలియజేస్తూ, విజ్ఞాన వినోదాల్ని రెండింటినీ కూడా సంస్కృతి సంప్రదాయబద్ధంగా ఆ జనుల యొక్క ఆ పదంలో అందించేటువంటి జానపద కళ, ఆ పాట, అది చాలా విఖ్యాతం. ముఖ్యంగా మన జనపదాల్ని, మన సంస్కృతి వారసత్వాల్ని కాపాడుకునేటువంటి పల్లె సంస్కృతి అది జానపద కళలోనే ఉంది. సహజత్వం, సృజనశీలత్వం ఇది చాలా విశిష్టమైనటువంటిది. మనకి చాలా విఖ్యాతంగా బావమరుదుల సరసాల్లో కానీ, మనకి ఎంకీ నాయుడు బాబు ఆ నండూరు సుబ్బారావు గారి దాంట్లో ఎంతో జానపద కళ తొంగి చూస్తుంది. పల్లె తీరాల్లో ఉన్నటువంటి ఆ సముద్రంలో హైలస్సా పాటల్లో ఎంతో విశిష్టంగా జానపద శైలి మన పలకరిస్తుంది. ఇంకా చెప్పాలంటే మనకి పల్లె సుద్దులు, ఉట్టి సంబరాలు, ఇలా బంగారు మామ, గుత్తొంకాయ కూర ఇలాంటి పాటల్లో ఎంత విఖ్యాతంగా మనం విన్నామో అంత విశిష్టమైనటువంటిది జానపదం. పని పాట అంటాం కనుక పనికి పాట ఈ రెండు తోటి జానపదం, దానికి మౌఖిక సాహిత్యం అంతే తప్ప ప్రత్యేకంగా ఏది లిఖితంగా లేకపోయినా ఎన్నెన్నో జానపదంలోంచి అసలైనటువంటి పాట పుట్టింది. కనుక జానపద ఆ పాటవం తెలుసుకోవాలంటే మనకి ఎన్నెన్నో మహిళా మళ్ళ నుంచి మనకి ఈ గ్రామ దేవతల యొక్క పాటల్లో చూసుకున్న, సంబరాలు చూసుకున్న, ఆ సంబరాల్లో ఇప్పుడు మనకి బతుకమ్మ పాటలు కానీ, ఈ బోనాల పాటలు కానీ, ఇవన్నీ ఒక సమూహంగా చేసుకునేటువంటి ఒక విశిష్టమైన సంబురాల్లో ఈ పని పాట యొక్క పాఠం, అలాగే జానపద విశిష్టత తెలుస్తుంది. దసరా వేడుకల్లో ఆ దసరా వేషాలు, ఆ పాటలు, ముఖ్యంగా మనకి పల్లెల్లోంచి కోలాటాలు, గరగ నృత్యాలు, లంబాడీలు, కోయి నృత్యాలు, ఈ ఆటపాటల్లో మనకి జానపద కళ చాలా విఖ్యాతంగా ఉంటుంది. డప్పు, డోలు, సన్నాయి, ఈ సన్నాయి శాస్త్రీయంగానూ ఉంటుంది. ఎందుకంటే శివపార్వతులు, ఎందుకంటే మృదంగం, సన్నాయి అది శాస్త్రీయంగా అవుతుంది. డప్పు డోలు తోటి ఏదైతే మనకి విఖ్యాతంగా జానపదంలోంచి వచ్చిందో అవన్నీ పాటల్లో కూడా మొక్కజొన్న తోటలో, మసక మసక చీకటిలో, ఇలా ఎన్నెన్ని జానపద పాఠాలు చెప్పినా ఆ పల్లె పాట వాళ్ళతోటి, అలాగే తీరంలో పడవ పాటల్లో కానీ, ఆ జానపదంలోంచి పని పాటలతో, ముఖ్యంగా ఈ కుప్పనూర్పు వీటిలన్నిటిలో పాడి పంటల్లో ఉన్నటువంటి వాటిల్లో అందరిలో కూడా ఆ పాట అలవోకగా వచ్చి విఖ్యాతమైనటువంటిది. అటువంటి దానికి మనకి ఒక ఈ జానపద నృత్యంలో మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సినది బండెనక బండి పెట్టి, అది ఎంత విఖ్యాతమో. ఒక వంగపండు ప్రసాద్ గారి ఏం పిల్లో వెళ్దాం వస్తావా, ఇటువంటి ఆ పాటలు కానీ, నేను రాను సర్కారు దవాఖానికి అన్న దాంట్లో ఒక సందేశాత్మకంగాను, ఒక విశిష్టంగా మనకి మేలుకొల్పు గీతాలు కూడా జానపదంలో వచ్చాయి. వానపాటల్లో కానీ, ఋతువుల యొక్క వాటిని వాళ్ళ యొక్క వర్ణనలో చేసినవి కానీ, సంస్కృతి సంబురాలు, సంక్రాంతి హేళలు కానీ, దసరాలు కానీ, ఇవన్నీ కూడా మనకి ముఖ్యంగా గ్రామదేవతల యొక్క ఆ పండుగల్లో ఉండేటువంటి జనపదాలు ఎంతో విఖ్యాతం. ముఖ్యంగా సామెతల్లో ఆ సామెతలు ఎత్తి పొడుపులే కాదు, పొడుపు కథలతోటి, సరదా సల్లాపాలతోటి కూడా ఎన్నో జానపదాలు జజ్జనక జనారి అంటూ విఖ్యాతంగా పల్లెటూరులో వచ్చింది. కనుక ఒక చిన్నారి చిన్నోడు, బుల్లెమ్మ బుల్లోడు, ఇలాంటి ఆ నృత్య రీతిలు అన్నీ కూడా ఈ గ్రామాల్లో మనకి తోలుబొమ్మలాటల్లో కానీ, తర్వాత బుర్ర కథల్లో కానీ, గణపతి బప్ప మోరియా ఈ నవరాత్రి ఉత్సవాల్లో కానీ, ఇలాంటి వాటిల్లో జానపదం చాలా విఖ్యాతంగా మనకి శివుని కుమారుడవు గణనాథ అంటూ ఎంతో విశిష్టంగా ఆ తొలి పూజ్యుడేంటి గణపతి మీద కూడా ఎన్నెన్నో, అలాగే శివపార్వతుల యొక్క గౌరీ పార్వతుల యొక్క సంవాదంతో ఈ జానపద
కళలు ఎంత విఖ్యాతంగా మనకి ఆటపాటల్లో అలరించాయో అవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు మనకి జానపద కళాకారుల్లో మహిళల్లో మధుప్రియ, మంగ్లీలు ఇవన్నీ ఉన్న ఒక ఎత్తు. అది సంగీతం దాన్ని ఆధిపత్యం చేయకుండా అసలైనటువంటి ఆ పదంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని తెలిపేటువంటి జానపదం కావాలి మనకి. ఆ జనపదంలో ఉన్నటువంటి ఆ సంస్కృతి, భాష, యాస, అది శ్వాస కావాలి మనకి. అందుకని ఆ గరగ నృత్యాలు కానీ, అన్నిట్లో ఉన్నటువంటి గంగిరెద్దు, డోలు సన్నాయిలు ఇవన్నీ మనకి వాటిల్లో ఉన్నటువంటి ఆ జానపదం ఎంత విఖ్యాతంగా ఉంటుందో మనకి నృత్యాల్లో కూడా జానపద కోయ నృత్యాల్లో వాళ్ళ ధింస కానీ, చిందు చిందు కోలాటాలు కానీ ఇవన్నీ మనకి విఖ్యాతంగా జానపద కళలు ఉన్నాయి కనుక వారిని పరిరక్షించేటువంటి మన సంస్కృతి వికాసాన్ని అందరూ పట్టించుకుంటూ ఈ పనిపాటవాన్ని జనపదమైనటువంటి జానపదాన్ని సుసంపన్నం చేయాలని ఆకాంక్షిస్తూ సహృదయ శుభాభినందనలు తెలియజేస్తూ జానపద కళాకారులందరికీ కూడా భవదేయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష.